బ్రేకింగ్ చూస్తున్నాం. రాజమండ్రిలో మద్యం మత్తులో ఇద్దరు యువకులు సృష్టించిన బీభత్సం తీవ్ర కలకలం రేపుతోంది. రోడ్డు ప్రమాదంపై పోలీసులు దర్యాప్తును వేగవంతం చేశారు. ప్రమాద సమయంలో నిందితులైన ఇద్దరు యువకులు మద్యం మత్తులో ఉన్నట్లు ప్రాథమిక విచారణలో తేలిందని సెంట్రల్ జోన్ ఇన్ఛార్జ్ డీఎస్పీ సుభాష్ తెలిపారు. మాల్లో సెక్యూరిటీ సిబ్బందితో గొడవకు దిగిన అనంతరం కారును వేగంగా నడిపి ఇద్దరు వైద్య విద్యార్థులపైకి దూసుకెళ్లినట్లు పోలీసులు వెల్లడించారు. ఈ ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన విద్యార్థినిని మెరుగైన వైద్యం కోసం సికింద్రాబాద్లోని కిమ్స్ ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం ఆమె వెంటిలేటర్పై చికిత్స తీసుకుంటున్నారు. బాధితుల వాంగ్మూలం ఆధారంగా నిందితులపై కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు. ప్రమాదానికి దారితీసిన పరిస్థితులు, మాల్లో జరిగిన గొడవ, సెక్యూరిటీ సిబ్బందిపై దాడి, ఆ తర్వాత జరిగిన ప్రమాదం అన్ని కోణాల్లోనూ విచారణ కొనసాగిస్తున్నారు పోలీసులు. నిందితులపై చట్ట ప్రకారం కఠిన చర్యలు తీసుకుంటామని డీఎస్పీ సుభాష్ స్పష్టం చేశారు. ఘటనకు సంబంధించిన సీసీటీవీ దృశ్యాలు, ప్రత్యక్ష సాక్షుల వాంగ్మూలాలు, ఇతర సాక్ష్యాలను సేకరిస్తూ దర్యాప్తును ముందుకు తీసుకెళ్తున్నట్లు పోలీసులు వెల్లడించారు. బైక్ మీద వెళ్తున్న ఇద్దరిని, సినిమా చూసి రిటర్న్ వెళ్తున్న ఇద్దరిని కార్తో హిట్ ఇవ్వటం జరిగింది. అందులో ఎవరైతే డ్రైవింగ్ చేస్తున్నారో మేల్ పర్సన్కి కంట్యూజన్ ఇంజరీస్ అయ్యాయి. ఫిమేల్ ఎవరైతే వెనక ఉన్నారో వాళ్ళకి కొద్దిగా సివియర్ ఇంజరీస్ అవ్వటము, ఇమీడియట్గా హాస్పిటల్కి జాయిన్ చేయటము. పోలీస్ వారు కూడా ఇమీడియట్గా రెస్పాండ్ అయ్యి సీన్ విజిట్ చేసి హాస్పిటల్కి కూడా వెళ్ళటం జరిగింది. ఇమీడియట్గా కేసు కూడా రిజిస్టర్ చేశాము. గ్రీవియస్ హర్ట్ ఇంజరీస్ చేశాము. దీనికి ముందు ఎవరైతే ర్యాష్ అండ్ నెగ్లిజెంట్గా డ్రైవ్ చేశారో సీసీటీవీ ఫుటేజ్లో చూసి మాకు అర్థమైంది ఏమనగా కొద్దిగా డ్రింక్ చేసి ఉన్నట్టుగా మాల్ వాళ్ళు కూడా చెప్తున్నారు. డ్రింక్ చేసి లోపలికి మూవీకి అలౌ చేయకపోవటం వల్ల కొద్దిగా కోపంతో ఈ బండిని ర్యాష్ అండ్ నెగ్లిజెంట్గా బయటకు వచ్చి ఈ మూవీ చూసి కంప్లీట్ చేసి తిరిగి ఇంటికి వెళ్తున్న వాళ్ళని డాష్ ఇవ్వడం జరిగింది. సో అది ర్యాష్ అండ్ నెగ్లిజెంట్ డ్రైవింగ్. అండ్ వీళ్ళకి తగిలిన ఇంజురీస్ ప్రకారం 338 ఏదైతే గ్రీవియస్ హర్ట్ ఇంజరీస్ అది కట్టాము. అండ్ యాజ్ పర్ సెక్షన్స్ మెడికల్ హిస్టరీ నిన్న అబ్జర్వ్ చేసిన దాన్ని బట్టి 308 కూడా ఆల్టర్ చేస్తాము. అటెంప్ట్ టు కమిట్ కల్పబుల్ హోమిసైడ్ నాట్ అమౌంట్ టు మర్డర్ అది కడతాము. అండ్ ఆవిడకి ఆ పాప ఎవరైతే ఇంజురీ అయ్యారో ఆవిడకి ఫర్దర్ ట్రీట్మెంట్ కూడా జరుగుతుంది. వెంటిలేటర్ మీద ఉన్నారు, కొంచెం క్రిటికల్గా ఉందంటున్నారు. అండ్ ఎవరైతే హిట్ ఇచ్చారో వాళ్ళ అక్యూజ్ని కూడా ఐడెంటిఫై చేశాము. వాళ్ళ పేర్లు అవన్నీ ఐడియా వచ్చింది. వాళ్ళు కొద్దిగా అబ్స్కాండ్లో ఉన్నారు. ఇమీడియట్గా యాజ్ పర్ ప్రొసీజర్ ఏదైతే ఉందో అది వాళ్ళు ఇమీడియట్గా క్యాచ్ చేస్తాము. యాజ్ పర్ ప్రొసీజర్ వాళ్ళని అరెస్ట్ చేయడం కూడా జరుగుతుంది. రాజమండ్రిలో మద్యం మత్తులో ఇద్దరు యువకులు సృష్టించిన బీభత్సం తీవ్ర కలకలం రేపుతోంది. రోడ్డు ప్రమాదంపై పోలీసులు దర్యాప్తును వేగవంతం చేశారు. ప్రమాద సమయంలో నిందితులైన ఇద్దరు యువకులు మద్యం మత్తులో ఉన్నట్లు ప్రాథమిక విచారణలో తేలిందని సెంట్రల్ జోన్ ఇన్ఛార్జ్ డీఎస్పీ సుభాష్ తెలిపారు. మాల్లో సెక్యూరిటీ సిబ్బందితో గొడవకు దిగిన అనంతరం కారును వేగంగా నడిపి ఇద్దరు వైద్య విద్యార్థులపైకి దూసుకెళ్లినట్లు పోలీసులు గుర్తించారు. ఈ ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన విద్యార్థిని మెరుగైన వైద్యం కోసం సికింద్రాబాద్లోని కిమ్స్ ఆసుపత్రికి తరలించారు. ఇక కిమ్స్ ఆసుపత్రి వద్ద నుంచి ఫుల్ డీటెయిల్స్ మా ప్రతినిధి రత్నకుమార్ లైవ్ లో అందిస్తారు. రత్నకుమార్, ప్రస్తుతం ఏ విధంగా ఉంది పరిస్థితి? వంశీ, ప్రస్తుతం మెడికో ప్రియాంక కిమ్స్ ఆసుపత్రిలో చికిత్స పొందుతోంది. ఆమెకు వెంటిలేటర్ పైన ఉంచి చికిత్స అందిస్తున్నారు వైద్యులు. 2 రోజుల క్రితం జరిగినటువంటి ఈ యొక్క ఇన్సిడెంట్లోనే ఆమె తీవ్ర గాయాలు పాలయ్యి కోమాలోకి వెళ్ళిపోయింది. బ్రెయిన్ డెడ్గా మారిన తర్వాత ఇమీడియట్గా స్థానిక ఆసుపత్రికి తరలించడం, అక్కడి నుంచి అత్యవసర చికిత్స కోసం హైదరాబాద్ తరలించిన నేపథ్యంలోనే ప్రస్తుతం కిమ్స్ వైద్యులు ప్రియాంకకు వైద్యం అందిస్తున్నారు. ప్రస్తుతం ఆమె ఆరోగ్య పరిస్థితి విషమంగానే ఉన్నట్లు వైద్యుల సమాచారం ద్వారా తెలుస్తోంది. ఈ ఇన్సిడెంట్లో ముఖ్యంగా ఇద్దరు యువకులు చేసినటువంటి మిస్టేక్, దస్వంత్, జోసఫ్ అనేటువంటి ఇద్దరు యువకులు మద్యం మత్తులో చేసినటువంటి గొడవ, ఆ తర్వాత జరిగినటువంటి పరిణామాలే యొక్క టోటల్ ఇన్సిడెంట్కు కారణంగా పోలీసులు తెలియజేస్తూ ఉన్నారు. వాస్తవానికి 2 రోజుల క్రితం రాజమండ్రిలో ఉన్నటువంటి ఓ మాల్కి ఇద్దరు ఇటు విద్యార్థులు అక్కడికి వెళ్ళటం జరిగింది. అదే సమయంలో మెడికో ప్రియాంక తన స్నేహితుడితో కలిసి ఆ మాల్కే వెళ్ళారు. అయితే ఆ మాల్కి వెళ్ళిన తర్వాత వాళ్ళు తిరిగి రిటర్న్ వస్తున్నటువంటి సందర్భంలోనే అప్పటికే మద్యం సేవించి ఉన్న ఎడ్వర్డ్స్, అలాగే జోసఫ్, అలాగే దస్వంత్ ఇద్దరు కూడా అక్కడ సెక్యూరిటీ సిబ్బందితో వ్యాలెట్ పార్కింగ్ దగ్గర గొడవ పడటం జరిగింది. గొడవ పడిన తర్వాత వాళ్ళతో గొడవ పడి అక్కడి నుంచి బయటకు వస్తున్నటువంటి సందర్భంలోనే వాళ్ళతో గొడవ కారణంగా ఒక్కసారిగా కారును అతివేగంగా నడుపుకుంటూ బయటకు తీసుకొచ్చేటువంటి ప్రయత్నం చేశారు. సో ఆ ప్రయత్నంలో భాగంగానే ముందు ఉన్నటువంటి ఇటు ప్రియాంక అలాగే ఆమె స్నేహితుడు ఇద్దరు ప్రయాణిస్తున్నటువంటి సందర్భంలో ఒక్కసారిగా వారిపైకి కారును అత్యంత వేగంగా దూసుకుపోయినవ్వడం జరిగింది. సో ఆ సందర్భంలోనే వెనక కూర్చున్న ప్రియాంక
ఒక్కసారిగా అతివేగంతో వచ్చినటువంటి కారు యాక్సిడెంట్ ధాటికి ఆమె ఎగిరి అవతల పడినటువంటి పరిస్థితి కనిపించింది. ఇక మరోవైపు ఆ స్నేహితుడు ముందు కూర్చున్నటువంటి వ్యక్తి సైతం ఇద్దరు కింద పడ్డారు. కానీ ముందు కూర్చున్నటువంటి వ్యక్తి కోస్త దూరంగా పడటం, అలాగే వెనకాల ఉన్నటువంటి ప్రియాంక అతివేగంగా వచ్చినటువంటి కారుకు చక్రాల కింద పడిపోవడంతో ఆమె పై నుంచే కారును ముందుకు పోనించినటువంటి పరిస్థితి కనిపించింది. సో ఈ రకంగా మొత్తం ఈ ఇన్సిడెంట్లో దాదాపు అంటే ఇద్దరికి గాయాలయ్యాయి. అయితే ఒక్కసారిగా అంటే యాక్సిడెంట్ అయిన తర్వాత సైతం ఇద్దరు డ్రైవింగ్ చేస్తున్నటువంటి వ్యక్తి కారును ఏమాత్రం ఆపకపోవడంతో ఆ కారును అలాగే అతివేగంగా పోనించిన కారణంగానే ఆ టైర్ చక్రాలు ప్రియాంక మీదకు వెళ్లడంతో తలకు తీవ్ర గాయాలై ఆమె అపస్మారక స్థితిలోకి వెళ్ళింది. ప్రస్తుతం ఈ ఇన్సిడెంట్కు సంబంధించి పోలీసులు ఇద్దరు దస్వంతు అలాగే జోసఫ్ ఇద్దరిని అదుపులోకి తీసుకున్నారు. అదుపులోకి తీసుకొని కేసును ఇన్వెస్టిగేషన్ చేస్తూ ఉన్నారు. వాళ్ళపైన పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేయడం జరిగింది. వైపున సెక్యూరిటీ దగ్గర జరిగినటువంటి గొడవ కావచ్చు, అలాగే వాళ్ళు వ్యాలెట్ పార్కింగ్ దగ్గర అత్యంత ర్యాష్ డ్రైవింగ్ చేసుకుంటూ వచ్చి కారు నడిపిన విధానము, ఆ తర్వాత ప్రియాంకకు ఢీ కొట్టినటువంటి విషయము, వీటన్నిటికి సంబంధించి కూడా పోలీసులు కేసులు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నటువంటి పరిస్థితి కనిపించింది. ఇక లేటెస్ట్ పోలీసులు అందించినటువంటి సమాచారం ప్రకారం మర్డర్ అటెంప్ట్కు సంబంధించినటువంటి అంటే ఒక ర్యాష్ డ్రైవింగ్ అలాగే సెక్యూరిటీతో గొడవనికి సంబంధించినటువంటి కేసులు సెక్షన్ల ప్రకారం పెట్టారు. మరోవైపు ఆమెను అత్యంత కిరాతకంగా ఢీ కొట్టి ఆ తర్వాత తొక్కించుకుంటూ వెళ్ళినటువంటి ఇన్సిడెంట్కు సంబంధించి ఆ సెక్షన్లు కూడా యాడ్ చేసి వాళ్ళపైన కఠిన చర్యలు తీసుకుంటున్నారు. ప్రస్తుతం ఇద్దరిపైన కేసులు నమోదు చేశారు రాజమండ్రి పోలీసులు. సో ఈ ఇన్సిడెంట్ అనేది ప్రస్తుతం ఒకసారిగా షాకింగ్గా మారింది. ఎందుకంటే అక్కడకు రాజమండ్రిలో సిరీట్ రావడంతో వైద్య విద్య కోసం ప్రియాంకను అక్కడికి పంపించారు తల్లిదండ్రులు. ప్రస్తుతం వాళ్ళ కుటుంబంలో ప్రతి ఒక్కళ్ళు కన్నీరు మున్నీరుగా విలిపిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. మరికొద్ది రోజుల్లోనే డాక్టర్గా ఉండి అందరికీ వైద్య సాయం అందిస్తుంది అని అనుకున్న తమ కుమార్తె ఇప్పుడు ఈ రకంగా ఒక ఇద్దరు మద్యం మత్తులో ఉన్నటువంటి ఇద్దరి కారణంగా డ్రంక్ అండ్ డ్రైవ్ చేసి అతి కిరాతకంగా ఈ దారుణానికి పాల్పడినటువంటి ఇద్దరు యువకులు చేసినటువంటి తప్పిదానికి తమ కూతురు బలైపోయేటువంటి పరిస్థితి అనేది వచ్చింది అంటూ కూడా వాళ్ళందరూ విలపిస్తూ ఉన్నారు. ప్రస్తుతం ఇన్సిడెంట్కు సంబంధించి వైపున పోలీసుల యొక్క దర్యాప్తు అనేది కొనసాగుతూ ఉండగానే మరోవైపున ప్రియాంకకు వైద్య చికిత్స అనేది అందుతోంది. వెంటిలేటర్ పైన ఉంచి ఆమెకు వైద్యాన్ని అందిస్తున్నారు వైద్యులు. ప్రస్తుతానికైతే ఆమె పరిస్థితి కొంత విషమంగానే ఉన్నట్లు తెలుస్తోంది. వంశీ. రైట్ రత్నకుమార్, అంటే మధ్యమత్తులో ఇద్దరు యువకులు చేసిన దారుణం ఒక నిండు ప్రాణాన్ని బలి తీసుకునే వరకు వచ్చింది. ప్రస్తుతానికి వైద్యులైతే చికిత్స అందిస్తున్నారు. సో అంటే ఏమైనా హెల్త్ బులెటిన్ విడుదల చేసే అవకాశం ఉందా డాక్టర్లు? వైద్యులు సైతం తెలియజేస్తూ ఉన్నారు. మనకి ఆఫ్ ది రికార్డు అనేటువంటి సమాచారం ప్రకారం, ఎందుకంటే ఇప్పటికీ స్టిల్ ఆమె వెంటిలేటర్ పైనే ఉన్నారు కాబట్టి ఇంకా కోమా నుంచి బయటికి వచ్చిందా లేదా అనేది ప్రస్తుతానికి సస్పెన్స్గా మారింది. సో వైద్యులు హెల్త్ బులెటిన్ రిలీజ్ చేసేంత వరకు కూడా ప్రస్తుతానికి కూడా ఆమె అంటే తల్లిదండ్రుల ద్వారా తెలిసినటువంటి సమాచారం ప్రకారం ఇప్పటికీ స్టిల్ క్రిటికల్గానే ఉంది అంటూ వైద్యులు తెలియజేస్తూ ఉన్నారు అని మాత్రమే మనకు సమాచారం అనేది అందుతోంది. సో వైద్యులు తెలియజేస్తూ ఉన్నారు. ఎందుకంటే తీవ్ర గాయాలయ్యాయి, తలకు చాలా తీవ్ర గాయం కావడంతో అపస్మారక స్థితిలోకి వెళ్ళింది, బ్రెయిన్ డెడ్ అయిపోయింది కాబట్టి సో ఆమెను బ్రతికించడం కోసం శతవిధాల ప్రయత్నం చేస్తున్నారు. ఎందుకంటే ఇన్సిడెంట్ జరిగిన వెంటనే ఇమ్మీడియట్గా స్థానికంగా ఉన్నటువంటి ఆసుపత్రికి తరలించడం జరిగింది. అక్కడ నుంచి అత్యవసర చికిత్స అనేది అవసరము, ఇమ్మీడియట్గా ఇక్కడ నుంచి హైదరాబాద్కు తీసుకెళ్లాలంటూ అక్కడ వైద్యులు ఇచ్చినటువంటి సలహాను అనుసరిస్తూ వాళ్ళు ఇక్కడ అత్యవసర చికిత్స కోసం ఇక్కడకు తీసుకొచ్చారు. ప్రస్తుతం సికింద్రాబాద్ కిమ్స్ ఆసుపత్రిలో చికిత్స అనేది కొనసాగుతోంది. ఇక మరికొన్ని గంటలు గడిస్తే కానీ ఆమె కోలుకుంటుందా, అసలు ఆరోగ్య పరిస్థితి ఎలా ఉంది అనేది వైద్యుల ద్వారా మనకు సమాచారం అనేటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి. మొత్తానికి ఇందులో మద్యం మత్తులో ఉన్నటువంటి ఇద్దరు విద్యార్థులు చేసినటువంటి ఘోర తప్పిదం కారణంగానే ఇంత పెద్ద ఇన్సిడెంట్ అని జరిగి ఇవాళ మెడికో ప్రాణాల మీదకు వచ్చిందని చెప్పాలి. వంశీ. రైట్ రత్నకుమార్, ప్లీజ్ హోల్డ్. గణేష్, చూస్తున్నాం అంటే ఎక్కడికక్కడ పోలీసులు ఆంక్షలు విధిస్తూ ఉన్నారు, డ్రంక్ అండ్ డ్రైవ్ టెస్టులు నిర్వహిస్తూ ఉన్నారు. మాల్స్ కి వచ్చినప్పుడు ఎంతో బాధ్యతగా వ్యవహరించాల్సి ఉంటుంది, హోందాగా వ్యవహరించాల్సి ఉంటుంది, రోడ్డుపై వెళ్ళేటప్పుడు ట్రాఫిక్ రూల్స్ పాటించాల్సి ఉంటుంది. మద్యం మత్తులో వాళ్ళు చేసిన ఇన్సిడెంట్ ఏదైతే ఉందో పోలీసులు చర్యలు తీసుకుంటున్నా ఎక్కడా కూడా మమ్మల్ని ఎవరు ఏమీ చేయలేరు అనే ఒక నియమాలు కావచ్చు, ఏదైనా మేము చేయగలమనొచ్చు. మద్యం మత్తులో చేస్తున్న ఘటనలు ప్రాణాల మీదకి వస్తూ ఉన్నాయి. పోలీసులు ఎక్కడికక్కడ చెప్తూనే ఉన్నారు, డ్రంక్ అండ్ డ్రైవ్ టెస్టులు నిర్వహిస్తూనే ఉన్నారు, ఎక్కడికక్కడ చెకింగ్లు జరుగుతూనే ఉన్నాయి, ట్రాఫిక్ రూల్స్ పాటించమని చెప్తూ ఉన్నా ఎందుకు ఆ స్పృహను కూడా కోల్పోతున్నారు?
అంటే మనం తాగిన మైకోలో చాలా మంది ఏం చేస్తున్నారో కూడా తెలియకుండా సోయలు చేస్తున్నటువంటి సందర్భం దేశవ్యాప్తంగా కూడా అనేక సందర్భాల్లో కనిపిస్తుంది. ఇవాళ రాజమండ్రిలో జరిగినటువంటి ఘటన కూడా చూస్తే ఈ నెల అంటే ఈ నెల 3వ తారీఖున జరిగినటువంటి ఘటనలో తీసిపుడేలో చాలా స్పష్టంగా కనిపిస్తుంది. తాగిన మైకోలో ఒక నిండు పానాన్ని అంటే ఆ బలి తీసుకునే విధంగా ఈ యాక్సిడెంట్ కు ప్రధాన కారకులయ్యారు. ఆమె ప్రస్తుతం కిమ్స్ లో వెంటిలేటర్ మీద ప్రాణాలతో కొట్టుమిట్టాడుతున్నటువంటి సిచ్యువేషన్ అయితే కేసులో కనిపిస్తుంది. అంటే మద్యం మత్తులో ఏం చేస్తున్నారో కూడా తెలియకుండా ఆ యువకులు ఆ 3వ తారీఖున ఈ ప్రసాద్ ఆదిత్య మాల్లో ప్రధానంగా ఈ ఘటనకు కారకులైనటువంటి వ్యవహారంలో ఇప్పటికే కూడా శిక్షను అనుభవించే దిశగా ముందుకు వెళ్తున్నారు. ఇప్పటికే పరారీలో ఉన్నారు. వారిని ప్రకాష్ నగర్ పోలీసులు అదుపులో తీసుకుని కఠిన చర్యలు తీసుకునే దిశగా ఇప్పటికే ముందుకు వెళ్తున్నటువంటి సందర్భం కనిపిస్తుంది. ఎఫ్ఐఆర్ అంటే 134/2026 సెక్షన్ 338 ప్రకారం కేసు నమోదు చేసి ముందుకు దర్యాప్తు చేస్తున్నారు. వాస్తవంగా ఈ ప్రసాద్ ఆదిత్యమాల అనేది నిత్యం కూడా రద్దీగా ఉంటుంది. చాలా మంది యువకులతో పాటుగానే విఐపీస్ కూడా ఇక్కడికి వస్తూ ఉంటారు. పెద్ద ఎత్తున తాకిడి కూడా ఉంది. ఇదే క్రమంలో ఎంత మంది పెద్ద ఎత్తున అందులోనూ కూడా ఏవి అప్పారావు రోడ్లు అంటే వేల మంది కూడా నిత్యం ఈ రోడ్లో వెళ్తూ ఉంటారు. అలాంటి నిత్యం రద్దీగా ఉండేటువంటి రోడ్లో ఇలాంటి ఘటనకు పాల్పడ్డారంటే వారి యొక్క అంటే స్పృహలో లేకుండా మద్యం మత్తులో ఈ ఘటనకు పాల్పడ్డారంటే వాళ్ళు ఏ స్థితిలో ఉన్నారనేది మనం అర్థం చేసుకోవచ్చు. ఎందుకంటే అబుల్ శుభం తెలియనటువంటి డాక్టర్ ప్రియాంక వ్యవహారంలో వారు నేరుగా ఆమె వెళ్తున్నటువంటి వెహికల్ ను కారుతో ఢీకొట్టడం, అది తెలియకుండానే ఆమె తల మీద నుంచి కారు ఎక్కించడం, దీంతో ఆమె కోమాలోకి వెళ్లి కొంత ప్రాణాపాయ స్థితిలో వెంటిలేటర్ మీద కొట్టిమిట్టాడటం, ఇదంతా కూడా రాజమండ్రిలో సంచలనంగా మారడం జరిగింది. ప్రకాష్ నగర్ పోలీసులు అంటే 3వ తారీఖున జరిగిన తర్వాత ఈ ఘటన బయటకు రాకపోవడంతోనే ఉదయం నుంచి అనేక అనుమానాలు వ్యక్తం చేశాయి. కానీ మనం చూస్తే 3వ తారీఖు 6 గంటలకే ఇక్కడ ఈ ప్రసాదాదిత్య మాల్ ఏదైతే స్పైడర్ మ్యాన్ సినిమా ఆడుతుందో దాన్ని చూసేందుకు తన స్నేహితుడు ఉమేష్ తో కలిసి డాక్టర్ ప్రియాంక ఇక్కడికి రావడం జరిగింది. ఇక్కడికి వచ్చిన తర్వాత 6 గంటలకు లోపలికి వెళ్ళిన తర్వాత సినిమా పూర్తి అయిపోయిన తర్వాత 9:30 దాటిన తర్వాత ఎప్పుడైతే సినిమా రిలీజ్ చేశారో సినిమా విడుదల అయిపోయిన తర్వాత ఆమె అంటే పూర్తయిన తర్వాత బయటికి వచ్చారు. ఎగ్జిట్ గేట్ నుంచి బయటకు వెళ్ళిపోయేందుకు తన స్నేహితుడు డాక్టర్ ప్రియాంక ప్లెజర్ స్కూటీ మీద బయటకు వస్తున్నారు. అదే క్రమంలో బ్లాక్ కలర్ నెక్సాన్ వెహికల్ తో ఉన్న అప్పటికే ఈ ప్రసాద్ ఆదిత్య మాల్ లో వారు మద్యం సేవించి లోపలికి ఎంటర్ అయ్యారు. అయితే మాల్ లో బ్రీత్ ఎనలైజర్స్ ఉండడం, ప్రతి ఒక్కరిని కూడా తనిఖీ చేయడంతో వారు మద్యం సేవించి ఉండడాన్ని ఇక్కడ ఉన్నటువంటి సెక్యూరిటీ సిబ్బంది ఐడెంటిఫై చేశారు. వెంటనే మద్యం తాగిన వారికి ఇక్కడ అలౌ లేదు అని చెప్పి సెక్యూరిటీ సిబ్బంది వారిని బయటకు పొమ్మడంతో ఇక్కడ ఉన్నటువంటి సెక్యూరిటీ సిబ్బందితో కూడా వారు వాగ్వాదానికి దిగడం, ఆ తర్వాత ఇద్దరి మధ్య సెక్యూరిటీకి నిందితులకి మధ్య వాగ్వాదం జరగడం, ఇంకా ఎట్టి పరిస్థితుల్లో కూడా లోపలికి వెళ్ళనివ్వట్లేదని చెప్పి తెలుసుకున్నటువంటి ఇద్దరు కూడా తిరిగి మళ్ళీ ఎక్కడైతే పార్కింగ్ జోన్ ఉందో ఆ పార్కింగ్ జోన్ కి వచ్చారు. వెహికల్ తీసుకున్నారు. అదే కోపంతో గేట్ బయటకు వచ్చే ప్రయత్నం చేశారు. కానీ దురదృష్టవశాత్తు వారి గేటు సమీపంలో డాక్టర్ ప్రియాంక అతని స్నేహితుడు బయటకు వస్తున్నాడు. అక్కడ మన విజువల్స్ లో చూడొచ్చు, వెంటనే చాలా ర్యాష్ గా డ్రైవ్ చేసుకుంటూ వచ్చినటువంటి నిందితులు డాక్టర్ ప్రియాంక స్కూటీని ఢీకొట్టారు. ఒకసారి ఢీకొట్టారు, సరే ఒకసారి ఢీకొడితే అది యాదృచ్ఛికంగానో లేదా తెలియకుండా జరిగింది అనుకోవచ్చు. కానీ ఉద్దేశపూర్వకంగా రెండోసారి కూడా గేటు బయటకు వచ్చేసే క్రమంలో మరొకసారి ఢీకొట్టారు. అప్పుడు డాక్టర్ ప్రియాంక వారి వైపు వెనక్కి తిరిగి కోపద్రేకంగా ఎందుకు ఇలా చేస్తున్నారని ప్రశ్నించే విధంగా చూసింది. ఇదే క్రమంలో వారు మత్తులో ఉండడంతో 3వసారి ఏకంగా డైరెక్ట్ గా ఢీకొట్టడంతో ఆ బయట ప్లెజర్ స్కూటీ అనేది రైట్ సైడ్ పడిపోవడం, ఆ స్కూటీ మీద ఉన్నటువంటి ఇద్దరు కూడా పడిపోవడంతో తొలుత వెనకాల ఉన్నటువంటి డాక్టర్ ప్రియాంక తల మీదకి ఈ నెక్సాన్ వెహికల్ బ్లాక్ కలర్ వెహికల్ ఎక్కడంతో ఆమె అపస్మారక స్థితిలోకి వెళ్ళడం, ముక్కు చెవులు తల తీవ్రంగా గాయపడడంతో స్వతంత్ర రాజమండ్రి ఆసుపత్రికి తరలించారు. కానీ అప్పటికే ఆమెకు బలమైనటువంటి తలకు గాయం తగడంతో కర్నూలులో ఉన్నటువంటి తల్లిదండ్రులు రాజమండ్రి చేరుకుని వ్యక్తులు తెలుసుకుని కన్నీరు మున్నూరుగా వెలిపించారు. వెంటనే స్వతంత్ర ఆసుపత్రి నుంచి హైదరాబాద్ లో ఉన్నటువంటి సికింద్రాబాద్ కిమ్స్ ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం ఆమె వెంటిలేటర్ మీద చికిత్స అందిస్తున్నారు. 2 రోజుల పాటు అబ్జర్వేషన్ లో ఉంచుతారన్న సమాచారం తెలుస్తుంది. 2 రోజుల తర్వాత ఆమె ఆరోగ్య పరిస్థితి గురించి కిమ్స్ నుంచి హెల్త్ బులెటిన్ విడుదల చేసేటువంటి అవకాశం అయితే కనిపిస్తోంది. మొత్తంగా అయితే రాజమండ్రిలో ఈ ఘటన సంచలనం సృష్టించింది. ఇదే క్రమంలో నిందితుడు దుష్వర్తో జోసఫ్ మీద కఠిన చర్యలు తీసుకునే దిశగా ప్రకాష్ నగర్ పోలీసులు ముందుకు వెళ్తున్నారు. గణేష్, మీరు చెప్తున్నట్టుగా ప్రకాష్ నగర్ పోలీసులు దర్యాప్తు కొనసాగిస్తున్నారు. ఇప్పటి వరకు నిందితుల్లో
ఆచూకీ ఏమైనా లభించిందా? వారి కోసం సెర్చ్ ఆపరేషన్ కొనసాగుతుందా? అంటే వారికి వాడినటువంటి ఏదైతే ప్రమాదం కారణమైనటువంటి కారు నెక్సన్ కారు ఉందో దాన్ని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. మరొక వైపు బాధితులు డాక్టర్ ప్రియాంక వాడినటువంటి స్కూటీని వీరు వాడినటువంటి స్కూటీని కూడా ప్రకాష్ నగర్ పోలీసులు స్వాధీనం చేసుకోవడం జరిగింది. మధ్యాహ్నం డిఎస్పీ సుభాష్ చెప్పినటువంటి అంశాల ప్రకారం మేము వారిద్దరూ అక్స్పాండింగ్ లో ఉన్నారు, అంటే పరారీలో ఉన్నారు. వారిని ఖచ్చితంగా త్వరలోనే పట్టుకుని ఖచ్చితంగా శిక్షించే విధంగా ముందుకు వెళ్తాం. అయితే ఘటనలో ఉన్నటువంటి విద్యార్థులు అంటే అందరూ కూడా విద్యార్థులే కావడంతో విద్యార్థుల భవిష్యత్తును దృష్టిలో ఉంచుకుని ఈ అంశాన్ని అంటే కేసు ఆ రోజు రాత్రి అంటే ఘటన 9:40 3వ తేదీన జరిగింది. అదే సమయంలో సాయంత్రం 9:40 ఘటన జరిగితే వెంటనే స్పాట్ కి వచ్చాం. అక్కడి నుంచి బాధితులందరినీ ఆసుపత్రికి తరలించి ఈ కేసు నమోదు చేసి రాత్రి 1:30 దాటిన తర్వాత ఎఫ్ఐఆర్ నమోదు చేసాం అన్నట్లుగా పోలీసులు చెప్తున్నారు. ఇదే క్రమంలో నిందితులు అప్పటి నుంచి వాడినటువంటి వెహికల్ స్వాధీనం చేసుకున్న కేసు నుంచి తప్పించుకునేందుకు కారుకున్నటువంటి వెహికల్ నెంబర్స్ తొలగించడం, అందువల్ల ఎవరైతే ఇద్దరు దుష్వంత్తో పాటు జోసఫ్ ఉన్నారో ఇద్దరు కూడా కేసు నుంచి తప్పించుకునేందుకు ప్రయత్నం చేస్తున్నారు కాబట్టి వారు పరారీలో ఉన్నారు. పరారీలో ఉన్నటువంటి ఇద్దరిని కూడా ఇప్పటికే ఐడెంటిఫై చేసేందుకు ప్రత్యేక బృందాలను నియమించాం. ఒక త్వరలోనే పట్టుకుని ఈ డాక్టర్ వ్యవహారంలో కఠినమైనటువంటి చర్యలు తీసుకుంటాం. సాధారణంగా హిట్ అండ్ రైడ్ అంటే డాష్ ఇచ్చి వెళ్ళిపోవడం, అంటే ఢీకొట్టి వెళ్ళిపోవడం, ఇలాంటి సందర్భంలో స్టేషన్ బెయిల్ ఇచ్చి పంపించేటువంటి సెక్షన్లు ఉంటాయి. అందువల్ల 338 సెక్షన్ తో పాటుగానే ఏదైతే డ్రంక్ అండ్ డ్రైవ్ తో పాటు ప్రసాద్ ఆదిత్య మాల్ మేనేజర్ విజయ్ ఇచ్చినటువంటి ఫిర్యాదుల ప్రకారం 2 కేసులు నమోదు చేసి నిందితుల మీద చర్యలు తీసుకునే విధంగా ముందుకు వెళ్తున్నాం. ఖచ్చితంగా ఇందులో ఎవరున్నా కూడా వదిలిపెట్టేది లేదు. ఇందులో కొన్ని ఆరోపణలు ఏవైతే వస్తున్నాయో ఆ ఆరోపణల వెనకాల నిజం లేదు. ఖచ్చితంగా కేవలం ఈ ఆరోపణలు మాత్రమే. ఇప్పటికే మేము దర్యాప్తును వేగవంతం చేస్తాం, కఠిన చర్యలు తీసుకుంటాం. తల్లిదండ్రులు ఇచ్చినటువంటి అంశాలతో పాటు ఆ రోజు డాక్టర్ ప్రియాంకతో ఉన్నటువంటి ఉమేష్ ఇచ్చినటువంటి ఫిర్యాదు, ఇక్కడ ఉన్నటువంటి ప్రసాద్ ఆదిత్య మాల్ ఇచ్చినటువంటి ఫిర్యాదుతో పాటు ప్రత్యక్ష సాక్షులు, సీసీ ఫుటేజ్లు ఇవన్నీ కూడా అంటే నిందితులను కఠిన శిక్షలు తీసుకునే విధంగా ఆధారాలతో సహా ఉన్నాయి కాబట్టి నిందితులు తప్పించుకునే విధంగా మేము ముందుకు వెళ్తామని చెప్పి ప్రకాష్ నగర్ పోలీసులు అయితే చెప్పినటువంటి సందర్భం ఈ కేసులో కనిపిస్తుంది. గణేష్, ఎక్కడికక్కడ వీకెండ్ వచ్చింది అంటే చాలా చోట్ల కూడా డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీలు జరుగుతూ ఉన్నాయి. ఇటు హైదరాబాద్ అవ్వచ్చు, రాజమండ్రి అవ్వచ్చు, విశాఖపట్నం అవ్వచ్చు, ప్రధాన నగరాల్లో పోలీసులు చెప్తూ ఉన్నారు మధ్యమత్తులో వాహనాలను నడపవద్దు, ప్రాణాల మీదకు తెచ్చుకోవద్దు, ఇతరుల ప్రాణాలకు హాని కలిగేలా మీరు పాల్పడద్దు అని చెప్తూ ఉన్నారు. అందులోనూ ఇక్కడ విద్యార్థులని చెప్తూ ఉన్నారు చాలా ఆదర్శంగా జీవించాల్సి ఉంటుంది, వాళ్ళ భవిష్యత్తులకు సంబంధించిన అంశాలు ఉంటాయి. కానీ మధ్యమత్తులో ఏం చేస్తున్నారో తెలియక ఈ ఘటన చోటు చేసుకోవటం, అందులోనూ సెక్యూరిటీ సిబ్బంది తనిఖీ చేసిన తర్వాత వెహికల్ ఇక్కడ వదిలేసి వెళ్ళండి, మీరు మధ్యమత్తులో ఉన్నారు కాబట్టి సో ఎలో చేయమని చెప్పినా అక్కడ సెక్యూరిటీ సిబ్బందితో గొడవ పడటం, అంటే మేమేం చేసినా చెల్లుతుంది అన్న రీతిలో ఎందుకు వెళ్తూ ఉన్నారు? పోలీసుల ఆంక్షలు ఇన్ని విధిస్తున్నా ఇంకా కఠిన చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉందా? పోలీసులు ఎప్పుడూ కూడా చెప్తూ ఉంటారు, మద్యం తాగి డ్రైవింగ్ చేయకండి, మీ ప్రాణాల మీద తెచ్చుకోకండి, ఇతరుల ప్రాణాలకు ఇబ్బందికరంగా మారకండి అని చెప్పి అనేక సందర్భాల్లో వారు నేరుగా ప్రకటన చేస్తారు. అదే విధంగా ప్రభుత్వం ద్వారా ప్రకటనలు ఇస్తూ ఉంటారు. ఇలాంటి సందర్భాలు హెచ్చరికలు చేసినా మద్యం బాబుల్లో మాత్రం మార్పు రానటువంటి సందర్భం కొన్ని సందర్భాల్లో కనిపిస్తూ ఉంటుంది. విజయవాడతో పాటుగానే రాష్ట్రంలో చాలా ప్రధాన నగరాలతో పాటు రాజమండ్రిలో కూడా పోలీసులు ఎప్పటికప్పుడు డ్రంక్ అండ్ డ్రైవ్ నిర్వహిస్తున్నారు. ఎవరైతే అంటే సాయంత్రం సమయం దాటిన తర్వాత అత్యధికంగా మోతాదులో మద్యం సేవించి ఇతరుల ప్రాణాలకు హానికరంతో పాటు తమ ప్రాణాలు కూడా ఈ మద్యం సేవించి వెహికల్స్ ఏవైతే నడుపుతున్నారో వాటి మీద ఎప్పటికప్పుడు కూడా డ్రంక్ అండ్ డ్రైవ్ అనేవి నిర్వహిస్తూనే ఉన్నారు. కానీ అనూహ్యంగా ఇప్పుడు ఉన్నటువంటి ఘటనలో దుష్మంత్తో పాటు జోసఫ్ ఇద్దరు కూడా మద్యం మత్తులో తాగి ఈ మాల్కి రావడం జరిగింది. మాల్కి వచ్చిన తర్వాత వారు సెక్యూరిటీ సిబ్బంది గొడవ పడడం, వారి మీద ఉన్నటువంటి కోపంతో ఆ కోపాన్ని కాస్త ఇక్కడ ఉన్నటువంటి డాక్టర్ ప్రియాంక అంటే వాళ్ళ వెహికల్ ముందు ఉండడంతో ఢీకొట్టి వెళ్ళిపోయినటువంటి సందర్భం కనిపిస్తుంది. అందువల్ల పోలీసులు ఎప్పుడు కూడా డ్రంక్ అండ్ డ్రైవ్లు అదే విధంగా మద్యం సేవించి ఎవరైతే ఆ నేరాలకు పాల్పడతారో వారికి సంబంధించి హెచ్చరికలు కూడా జారీ చేస్తూ ఉంటారు. కేవలం వారు మద్యం సేవించి వారు అంటే వారి మీద చర్యలే కాదు, వారు తల్లిదండ్రులు కూడా ఏవైతే వెహికల్స్ కొని వారికి నిర్లక్ష్యంగా డబ్బులు ఇచ్చి వారిని ఈ విధంగా ఒక దారుణాల వైపు కారణమైనటువంటి తల్లిదండ్రుల మీద కూడా మేము చర్యలు తీసుకుంటామని చెప్పి అనేక సందర్భాల్లో హెచ్చరించినటువంటి విధానం పోలీస్ డిపార్ట్మెంట్ లో ఉంది. అయినప్పటికీ కూడా నిర్లక్ష్యంగా కేవలం కొన్ని సెకండ్ల వ్యవధిలోనే ఈ ఘటనలో జోసఫ్ తో పాటు ఇక్కడ ఉన్నటువంటి దుష్వప్ అనే ఇద్దరు నిందితులు కూడా ఈ ఘటనకు కారణమయ్యారు. అయితే వాళ్ళు
ప్రియాంక పడిపోయిన తర్వాత ఉద్దేశపూర్వకంగా ఆమె మీద నుంచి డ్రైవ్ చేయాలని చేశారా, లేదంటే పడిపోయిన విషయం వాళ్ళు గమనించక ముందుకి కారును డ్రైవ్ చేశారా అనేది మాత్రం ఇంకా దర్యాప్తులో తేలాల్సింది. ప్రస్తుతానికైతే కేసును వేగవంతంగా ముందుకు తీసుకువెళ్తున్నాం అని చెప్పి పోలీసులు చెప్తున్నారు. సిఐ అంటే ఇక్కడ ఎస్ఐ సతీష్ తో పాటు ఇక్కడ ఉన్నటువంటి సిఐ డిఎస్పీ కూడా కేసును వేగంగా ముందుకు తీసుకెళ్తామని చెప్తున్నారు. త్వరలోనే ఇద్దరు నిందితులను పట్టుకుని ఇలాంటి ఎవరైతే మద్యం మత్తులో రాజమండ్రి నగరంలో ఇలాంటి దారుణాలకు ఒడిగడితే మాత్రం ఊరుకునేది లేదు. ఎందుకంటే ఆ ప్రాణాలు అనేవి ప్రతి ఒక్కరికి ఇంపార్ట్ అయితే, అందువల్ల మీరు నిర్లక్ష్యంగా మద్యం సేవించి ఎవరు ప్రాణాల మీద తెచ్చినా, మీ ప్రాణాల మీద తెచ్చినా, ఎక్కడైనా యాక్సిడెంట్ కారకులైనా ఖచ్చితంగా చర్యలు తీసుకుంటామనేది పోలీసులు అయితే చెప్పినటువంటి సందర్భం అయితే ఈ కేసు ద్వారా మనకు కనిపిస్తుంది. థ్యాంక్ యూ గణేష్. రత్నకుమార్, అంటే చాలా సందర్భాల్లో డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీలు పోలీసులు చేస్తూ ఉన్నా ఏం కాదులే అన్న నిర్లక్ష్యం కొంతమంది ప్రాణాలను బలి తీసుకుంటోంది. అందులోనూ చదువుకున్న వాళ్ళు వీకెండ్ వచ్చింది అంటే ఇదొక వ్యసనంగా కూడా మారుతుంది. పోలీసులు చెబుతున్నా, సమాజంలో చాలామంది పెద్దలు చెప్తున్నా, ఎక్కడికక్కడ మాల్స్లోనూ బయట చెకింగులు జరుగుతున్నా ఎందుకు ఈ అలసత్వం యువతలో? ఆదర్శంగా నిలవాల్సిన యువత ఇటు అవతల వాళ్ళ ప్రాణాలను తీస్తూ ఉన్నారు, కేసుల్లో ఇబ్బంది పడాల్సిన పరిస్థితులు వస్తున్నాయి. సో ఇంకా కఠిన చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉందా? ఈ ఘటన ఏ విధమైన అంశాలను మన ముందుకు తీసుకొస్తుంది? వాస్తవానికి వంశీ, ఈ హైఫై కల్చర్ అనేది క్యాపిటల్ సిటీల దగ్గర నుంచి తర్వాత అర్బన్ ఏరియాలకు విస్తరించిన తర్వాత బార్ అండ్ రెస్టారెంట్లు, పబ్లు అనేవి అనేక మాల్, ఇప్పుడు ప్రతి ఒక్క ఎక్కడన్నా ప్రతి చిన్న చిన్న సిటీలలో కూడా మాల్స్ అనేవి అక్కడ ప్రత్యక్షం అవుతూ ఉన్నాయి. సో డెవలప్మెంట్లో భాగంగా మాల్స్ అనేవి ప్రత్యక్షం అవుతూ ఉంటాయి. ఆ మాల్స్లో అక్కడ పబ్స్ను ఏర్పాటు చేయడం, అధునాతన సౌకర్యాలు కలిగినటువంటి బార్స్ అండ్ రెస్టారెంట్లను అక్కడ ఏర్పాటు చేయడం. సో వాటికి పర్మిషన్స్ అనేవి కూడా కొంత ఇన్ఫ్లుయెన్స్లను ఉపయోగించి ఎక్కువ టైం అనేది అక్కడ పర్మిషన్లు తెచ్చుకొని విచ్చలవిడిగా మద్యం అమ్మకాలు చేయటం అనేది చాలా ఎక్కువగా మారుతూ ఉంటుంది. అందులో భాగంగానే ఇది ఇట్లాంటి పరిస్థితులు కూడా అందుకు అతీతమేమీ కాదు. ఇదే ఇప్పుడు ఈ ఇన్సిడెంట్కు పరోక్షంగా కారణం అని కూడా చెప్పక తప్పదు. ఎందుకంటే జరిగినటువంటి ఇన్సిడెంట్ అనేది రాజమండ్రిలో ఉన్నటువంటి ఈ ప్రసాదాదిత్య మాల్ ఏదైతే ఉందో ఆ మాలు దగ్గర జరిగినటువంటి ఈ ఇన్సిడెంట్లో మొదట మూవీ చూద్దామని వచ్చినటువంటి ప్రియాంక, అతని స్నేహితుడు, అలాగే అక్కడ మద్యం సేవించి వచ్చినటువంటి ఇద్దరు యువకులు, దస్వంతు అలాగే అడ్వర్డ్స్ జోసెఫ్. సో ఇద్దరు యువకులు మద్యం మత్తులో అక్కడ మితిమీరిన మద్యం తాగి ఆ మద్యం మత్తులో అక్కడ సెక్యూరిటీతో గొడవ పడటం, వ్యాలెట్ పార్కింగ్ విషయంలో గొడవ పడటం, ఆ గొడవ కారణంగా వాళ్ళను అదుపు చేసేటువంటి ప్రయత్నం చేసినప్పటికీ కూడా వాళ్ళ మీద ర్యాష్ డ్రైవింగ్ చేసుకుంటూ కారును ఒక్కసారిగా అతివేగంగా నడుపుకుంటూ బయటకు వచ్చేటువంటి ప్రయత్నం చేయడం, ముందు వెళ్తున్నటువంటి వ్యక్తులను కనీసం ఎంట్రన్స్ దగ్గరే, అది బయటికి వెళ్ళిన తర్వాత జరిగినటువంటి ఇన్సిడెంట్ కూడా కాదు, ఎంట్రన్స్ వద్దనే వాళ్ళను చెక్ చేసి అక్కడ వ్యాలిడ్ పార్కింగ్ దగ్గర అక్కడ టోకెన్ను సబ్మిట్ చేసేటువంటి సందర్భం ఏదైతే కనిపించిందో, సో అక్కడ వైపున సెక్యూరిటీ వాళ్ళు ఆపుతూ వాళ్ళని చెక్ చేసేటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉండగానే ఒక్కసారిగా కారును అతివేగంగా ముందుకు దూసుకుపోయేలాగా చేశారు. సో ఎదురుగా ఉన్నటువంటి టూ వీలర్ను కనీసం లెక్క చేయకుండా వాళ్ళను ఢీకొట్టినటువంటి పరిస్థితి. సో ఆ సందర్భంలోనే ప్రియాంక కింద పడిపోయారు. తర్వాత ముందుగా డ్రైవింగ్ చేస్తున్నటువంటి వ్యక్తి కింద పడిపోయిన నేపథ్యంలో కనీసం వాళ్ళు కింద పడ్డారు అని అక్కడన్నా ఆపాలన్నటువంటి సోయిలో లేనటువంటి సిచ్యువేషను. ఎందుకంటే దీని అంతటికీ కూడా లోపల మితిమీరిన మద్యం తాగినటువంటి కండిషన్ అనేది ఉంది కాబట్టి, సో దీని కారణంగానే వాళ్ళు ఒక్కసారిగా ఏం జరుగుతుందో కూడా ఒక్కసారిగా వాళ్ళ స్పృహలో లేకుండా జరిగినటువంటి ఇన్సిడెంట్లో భాగంగా మితిమీరిన మద్యం సేవించిన కారణంగానే ఇంత ఘోరానికి పాల్పడ్డారు. ఒక్కసారిగా ఒక మనిషి ఒక ప్రాణం కింద టైర్ల కింద పడిపోయి ఉంది అనేది కనీసం అక్కడ ఆపి చెక్ చేసేటువంటి ప్రయత్నాలు కూడా చేయకుండా అక్కడ నుంచి తప్పించుకున్నటువంటి సిచ్యువేషన్స్ అనేవి కనిపిస్తూ ఉన్నాయి. వీటన్నిటికి సంబంధించి ఇప్పుడు పోలీసులు కేసు నమోదు చేసి ఎవరైతే స్టూడెంట్స్ ఉన్నారో, ఈ ఇన్సిడెంట్కు పాల్పడినటువంటి ఇద్దరు యువకులు ఉన్నారో వాళ్ళను పట్టుకునేందుకు వాళ్ళు టీమ్స్ ప్రయత్నాలు చేస్తూ ఉన్నాయి. సో ఇన్సిడెంట్ అనేది జరిగి ఆల్మోస్ట్ 2 days కంప్లీట్ అయిన తర్వాత ఇప్పటికే వాళ్ళు ఉపయోగించినటువంటి ఆ 4-wheelerని, ఆ కారును సీజ్ చేశారు. మరోవైపున ఆచూకీ తెలిసిన నేపథ్యంలోనే ఇమ్మీడియట్గా వాళ్ళని పట్టుకునేందుకు కూడా ప్రయత్నాలను చేస్తున్నారు. ఇమ్మీడియట్గా వాళ్ళని పట్టుకొని కఠిన శిక్షలు విధిస్తామనేది పోలీసులు చెబుతున్నటువంటి మాట. ఇక మరోవైపు ఊహించని ఈ ఇన్సిడెంట్కు, తాము చేయనటువంటి తప్పుకు ఇబ్బందులు ఎదుర్కొన్నటువంటి ఫ్యామిలీగా ఇప్పుడు ప్రియాంక ఫ్యామిలీ కన్నీరు మున్నీరుగా వెలిపిస్తున్నటువంటి సిచ్యువేషన్స్. ఎందుకంటే అంటే సరదాగా స్నేహితులతో కలిసి వచ్చి సినిమా చూసి తిరిగి
వెళ్ళిపోదాం అనుకుని వచ్చినటువంటి మెడికో విద్యార్థిని ఊహించని విధంగా ఈ ఇన్సిడెంట్కు గురవటం, ఈ ప్రమాదంలో చిక్కుకోవటం, ఒక్కసారిగా ప్రాణాలకు ముప్పు కలిగే విధంగా ఒక్కసారిగా ఆ కారు టైర్ వచ్చి తల మీదకు వెళ్ళిపోవడం. రత్నకుమార్, ఇక్కడ ఒక యాక్సిడెంట్ కూడా మనం గుర్తు చేసుకోవాల్సి ఉంటుంది. గతంలో జరిగిన పంజాగుట్ట ఫ్లైఓవర్ దగ్గర జరిగిన యాక్సిడెంట్, రమ్య అనే ఒక చిన్నారి, ఆ కుటుంబం ఏ విధంగా బలైపోయిందో మనం చూసాం. ఆ తర్వాత కూడా ఇటువంటి ఘటనలు జరుగుతూ ఉన్నాయి. ఇంకా అంటే కఠినమైన చట్టాలు వస్తే తప్ప వీళ్లలో మార్పు రాదా? అంటే ఒక వైద్య విద్యార్థిని, ఎంతో భవిష్యత్తు ఉంది, ఎంతో మందికి వైద్యం అందించాల్సిన తను ఈరోజు వైద్యం తీసుకోవాల్సిన పరిస్థితి, ఒక రకంగా ప్రాణాల మీదకు వచ్చిన పరిస్థితి. సో ఏంటి అంటే ప్రజలు స్వేచ్ఛగా తిరిగే హక్కు లేదా రోడ్లపైన? వాళ్ళు ఏదో రిలాక్సేషన్ కోసమో లేదంటే మాల్స్లో షాపింగ్ కోసమో వస్తూ ఉంటే మందు తాగటమే తప్పనుకుంటే తాగి రోడ్ల మీద యథేచ్ఛగా డ్రైవింగ్ చేసే వాళ్ళపై ఎందుకు కఠినమైన చర్యలు తీసుకోకూడదు? అవతల వాళ్ళ నిండు ప్రాణాలనే బలి తీసుకునే వరకు వెళ్తుంటే రమ్య ఉదంతాన్ని చూసాం, ఎన్నో ఉదంతాలు మన కళ్ళ ముందు కనిపిస్తున్నా ప్రభుత్వాలు కఠిన చర్యలు తీసుకోవాలని ప్రజల నుంచి కూడా వాయిస్ వినిపిస్తోంది కదా. ఎస్ వంశీ, వాస్తవానికి ఇటువంటి ఇన్సిడెంట్స్ అనేవి జరిగినప్పుడు రాజమండ్రి పోలీసులు చెబుతున్న దాన్ని బట్టి ఇమీడియట్గా జరిగిన ఇన్సిడెంట్కు సంబంధించిన సమాచారం రాగానే వెంటనే ఘటనా స్థలానికి వెళ్ళాము. ఇమీడియట్గా అక్కడ జరిగినటువంటి ఇన్సిడెంట్కు సంబంధించి బాధితురాలు ఎవరైతే అక్కడ ప్రమాదంలో చిక్కుకున్నారో వాళ్లను హాస్పిటల్కు తరలించటము, హాస్పిటల్కు పంపించిన తర్వాత అక్కడ డ్రైవ్ చేసినటువంటి వ్యక్తి ఎవరైతే 2 వీలర్ మీద ఉన్నాడో ప్రియాంక స్నేహితుడు, అతని ద్వారా సమాచారం స్టేట్మెంట్ అనేది రికార్డ్ చేసుకొని పూర్తి వ్యవహారం అంతా కూడా దగ్గరుండి చూసుకున్నాము. అలాగే అత్యవసర చికిత్సలో భాగంగా ఆమెను హైదరాబాద్ తరలించి కిమ్స్ ఆసుపత్రిలో అధునాతన చికిత్స అందేలాగా ఆమె ప్రాణాలు కాపాడేందుకు శతవిధాల ప్రయత్నం చేయడంలో భాగంగానే తమ వంతు సహకారం అందించాము. అలాగే నిందితుల పైన కఠిన శిక్షలు పడేలాగా పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేయడం జరిగింది. సెక్యూరిటీ దగ్గర జరిగినటువంటి గొడవకు సంబంధించి కావచ్చు, అలాగే తర్వాత ర్యాష్ డ్రైవింగ్కి సంబంధించి, డ్రంక్ అండ్ డ్రైవ్ కేసుకు సంబంధించి కావచ్చు, అలాగే ఇక్కడ ఆమెను ఢీకొట్టి పారిపోయినటువంటి హిట్ అండ్ రన్ కేసు విషయంలోనూ, అలాగే అటెంప్ట్ టు మర్డర్గా కూడా ఆల్టర్ చేయడం జరిగింది ఆ కేసుల సెక్షన్లను అనే విషయాన్ని పోలీసులు కన్ఫర్మ్ చేశారు. అయితే ఇన్సిడెంట్ జరిగి 2 రోజులు గడిచిపోయినప్పటికీ కూడా ఇప్పటికీ మరి ఎవరైతే ఈ యాక్సిడెంట్కు కారకులైనటువంటి ఇద్దరు యువకులను పట్టుకోకపోవడంలోనే ఇక్కడ అనేక రకాల అనుమానాలు అనేవి తలెత్తూ ఉన్నాయి. సో ఇన్వెస్టిగేషన్లో భాగంగా వాళ్ళు ఎక్కడకు పరారయ్యారు, సో ఎక్కడ తలదాచుకుంటున్నారు అనేదే ప్రస్తుతానికి వాళ్ళని ఇమ్మీడియట్గా పట్టుకోవాల్సినటువంటి అవసరం అయితే ఉంటుంది. ఎందుకంటే ఇది ఒక యువతి ప్రాణానికి సంబంధించినటువంటి వ్యవహారం. ఇప్పుడు ఇది రాష్ట్ర వ్యాప్తంగా సంచలనంగా మారిన నేపథ్యంలోనే వాళ్ళని ఇమ్మీడియట్గా పట్టుకొని కఠిన శిక్ష విధిస్తే తప్ప మరలా ఇటువంటి ఇన్సిడెంట్స్ అనేవి పునరావృతం కాకుండా ఉంటాయి. కానీ మనం సిటీలో కేవలం అటు ఏపీలో మాత్రమే కాదు, తెలంగాణలో సైతం చూస్తూ ఉన్నాం. హైదరాబాద్ మహానగరంలో ఎంతోమంది పొలిటీషియన్స్ కొడుకులు కావచ్చు, బిజినెస్ మెన్లు కుమారులు కావచ్చు, సో వాళ్ళందరూ కూడా స్నేహితులతో కలిసి మధ్యరాత్రి వరకు కూడా పికల్లోతు మద్యంలో మునిగిపోయిన తర్వాత వచ్చి రోడ్ల మీద ఇష్టానుసారంగా డ్రైవింగ్ చేసి అక్కడ కొంతమంది అమాయకుల ప్రాణాలను బలిగొన్న తర్వాత వాళ్ళ ప్లేస్లలో పక్కనే ఉన్నటువంటి డ్రైవర్లను, వాళ్ళ ఇంట్లో పనిచేసే డ్రైవర్లను ఆ కేసులలో పెట్టి తప్పించుకున్నటువంటి ప్రయత్నాలు చేశారు. కానీ పోలీసులు అలాంటి ఇన్సిడెంట్స్లలో ఎవరైతే నిందితులు ఉన్నారో అసలు నిందితులను వాళ్ళపైన కేసులు నమోదు చేసి వాళ్ళని పట్టుకొని అరెస్ట్ చేసి రిమాండ్ చేసి కేసు పట్ల సీరియస్గా వ్యవహరించినటువంటి తీరు అందరికీ కనిపించిన విషయమే. సో ఇప్పుడు ఈ కేసులో కూడా పోలీసులు స్ట్రిక్ట్గా యాక్షన్ తీసుకునేందుకు ప్రణాళికలు రచించాము, ఖచ్చితంగా దీని మీద యాక్షన్ తీసుకుంటాము, వాళ్ళని పట్టుకొని కఠిన శిక్ష విధిస్తామనే విషయాన్ని కూడా తెలియజేస్తూ ఉన్నారు వంశీ. థ్యాంక్ యూ రత్నకుమార్, థ్యాంక్ యూ.